చాలా అనుకుంటారు వీళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటారు. కానీ అది మాత్రం మనకి మర్యాద ఇవ్వదు. మీకు మర్యాద గౌరవాన్ని ఇచ్చేది మీ చదివే. అలాగే మీ కుటుంబం అంతా కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మీరందరూ బాగా డెవలప్ అయితే మీ కుటుంబం చాలా ఎంతో ఎత్తుకు వెళ్తుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. వృద్ధులు అయిపోయిన తర్వాత పెన్షన్లు రావు, అవునా? అప్పుడు మన కుటుంబ భారాన్ని మీరే మొయ్యాలి. మీరు మొయ్యాలంటే ఎలా మొయ్యాలి? మంచి జాబ్ తెచ్చుకుంటే, మంచిగా చదువుకుంటే మీరు కుటుంబాన్ని అంతా చక్కగా వృద్ధాప్యంలో మీ ఫాదర్ని మదర్ని మీరు చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి హాయిగా చూడొచ్చు, మంచి ఇల్లు కొనివ్వచ్చు, అలా హాయిగా ఉండేదే చూడొచ్చు. మీరు సరిగ్గా చదవలేదు అనుకోండి, మంచి జాబ్ తెచ్చుకోలేదు, లేకపోతే మీ పేరెంట్స్కి ఏమో పెన్షన్ రాదు, మనకి పెద్ద పెద్ద ఆస్తులు లేవు, అప్పుడు పేరెంట్స్ బాధపడుతుంటే మనకు బాధగా ఉంటుందో, మనం చేయలేకపోతే మనం చాలా దుఃఖపడతాం కదా. సో మీరు ఎప్పుడు ఫ్యూచర్ని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ని గుర్తుపెట్టి మీరు ప్రజెంట్ కరెక్ట్గా ఉంటేనే ఫ్యూచర్ కరెక్ట్గా ఉంటుంది. మీరు ప్రజెంట్ కరెక్ట్గా లేదనుకోండి, ఈ రోజు ఏం చదవకుండా నేను లైఫ్లో అది చేస్తా ఇది చేస్తా అని అంటే అది నడవదు అసలు. ఎందుకంటే లైఫ్లో ఏం సాధించలేదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇంకేం చేయగలుగుతారు? ఈ వయసులో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు పెద్ద చేసేది ఏమి లేదు. అందుకని ఫస్ట్ పునాది నుంచే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు ఎడ్యుకేషన్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఎప్పుడు మీరు కార్పొరేట్ లెవెల్లో ఆలోచించదు. పలానా వాళ్ళు కార్పొరేట్ స్కూల్ ఆదిత్యాలు చదువుతున్నారు, పలానా వాళ్ళు ఇందులో వెళ్తున్నారు అని ఆలోచించదు. ఏ కాలేజీని ఒకటే చెప్తారు. ఇప్పుడు స్కూల్ ఉందండి, తిరుమల కాదు, ఏ కార్పొరేట్ స్కూల్లో 1 lakh 2 lakhs ఖర్చు పెట్టి చదువుతున్నారు అందరూ. మనం వాళ్ళకేం తీసుకోలేదు కదా. వాళ్ళందరూ ఎన్నిసార్లు చదివారు? 10th 2 సంవత్సరాలు చదివారు. వాళ్ళు 2 సంవత్సరాలు చదివారు, మీరు 1 సంవత్సరం చదివారు. 1 సంవత్సరంలో ఎన్ని సెలవులు వచ్చాయి, అవునా కదా? మీరు అలా మనం బ్లూ ప్రింట్ ఆధారంగా ఏం చదవాలా? మనం ఫస్ట్ నుంచి అన్ని లెసన్స్ చదువుకుంటూ వెళ్ళారు. అన్ని లెసన్స్ మీరు FA1 రాశారు, అన్ని లెసన్స్ FA2, అన్ని ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఏ పేపర్ అయితే ఇచ్చిందో ఆ పేపరే రాశారు. మీకేం ముందు ఇంపార్టెంట్ చెప్పేసి పెట్టలేదు. మరి కార్పొరేట్ స్కూల్ అలా ఎగ్జామ్ పేపర్ వాళ్ళే తయారు చేసుకుంటారు. ఎగ్జామ్ పేపర్లు ఏమొస్తాయో వాళ్ళే రెడీ చేసి ముందే చెప్పేసి చదివించేసి రాయించేసి పెద్ద స్కోర్ చూపిస్తారు పేరెంట్స్. అది చూసి చెప్పేసి ఇంపార్టెంట్ చెప్పేసి ప్రతి ఎగ్జామ్ అంతే. వాళ్ళు గవర్నమెంట్ ఏంటి ఎప్పుడు అప్పటికప్పుడు వచ్చిన సీల్ పేపర్ రాస్తారు. మీరు అయినా మీరు 90% తెచ్చుకున్నారు అంటే మన గ్రేటా వాళ్ళ గ్రేటా? క్లియర్ చేసిన వాళ్ళ గ్రేటా? 1 yearలోనే బయట పేపర్ రాసే వాళ్ళు గ్రేటా? సో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీరు గ్రేట్. అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు గ్రేట్. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా ఏమి కార్పొరేట్ లెవెల్లో లాగా 2 సంవత్సరాలు చదవరు. 2 సంవత్సరాలు అనుకుంటే 550. ఆ కార్పొరేట్ స్కూల్లో ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి? వాళ్ళకి ఎన్ని వేల మంది పిల్లలు ఉంటారు? ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి. అన్ని సిటీస్లో బ్రాంచ్లు ఉన్నాయి. వాళ్ళు 350 పెడతారు, 550 పెడతారు కదా. వాళ్ళు దాంట్లో లెక్క పెట్టండి ఎంతమంది ఉన్నారు. ఒక 100 మంది ఉంటారు. 150 కంటే ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒక 2-3 వేల మంది పిల్లలు 150 మందికి 550 రావడం గ్రేటా? కాదు కదా. మీరు గుర్తుపెట్టుకుని 550 రావాలి, నేను చాలా అసలు లెవెల్ అసలు ఊహించదు. 550 ఈజ్ నాట్, అది టార్గెట్ ఏం కాదు అసలు. లైఫ్లో 550 అనేది నథింగ్ అనమాట. మీకు 9th 10th ఉంది, 10thని ఇంటర్ని ఇలా హైప్ చేసి కేవలం బిజినెస్ కోసమే మన చదువుల్ని రోడ్డు పాలు చేసేస్తున్నారు. పిల్లల మైండ్ పొల్యూట్ చేస్తున్నారు, పేరెంట్స్ మైండ్ పొల్యూట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఇన్ని రావాలి అన్ని రావాలని పెట్టుకోవద్దు అసలు. మీరు సబ్జెక్ట్ వచ్చిందా లేదా, మీరు నేర్చుకున్నది ఎక్కువసేపు కూర్చున్నారా లేదా, ఒక టాపిక్ మీరు చక్కగా రాయగలుగుతున్నా లేదా, ఒక టాపిక్ అనగానే మీరు చెప్పగలుగుతున్నారు. చూడండి మీ లెసన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఇంకా మీ సక్సెస్ ఏముంది? మీరు ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేశారు, మీరు చక్కగా ప్రతి దాన్ని డ్రా చేయగలుగుతున్నారు, మీ సబ్జెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, మీరు చదివిన దానికి 100% రాయగలుగుతున్నారు. ఇవే ఎబిలిటీస్. ఒక మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే కావాల్సిన ఎబిలిటీస్ ఇవే. మన ఆంధ్రప్రదేశ్లో IITకి చాలామంది బాగా వస్తాయి ర్యాంక్స్, కానీ ఫెయిల్ అవ్వడంలో ఫస్ట్ మనమే ఉంటున్నాం. IITకి వెళ్తున్నారు లోపలికి, కానీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చదవలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. అందులో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంది ఏపీ. దాన్ని చూసి మనం ఏం బాధపడాలి మనం? అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం పట్టిస్తున్నారంటే 6th క్లాస్ వాడికి ఇంటర్మీడియట్ బిట్స్ రాసేసి ఇవి IIT అని చెప్పి అవి పట్టిస్తున్నారు. 9th క్లాస్లో అసలు 9th చదివించట్లేదు, 10th చదివిస్తున్నారు. ఇంకా కేవలం అలా అయినా కొన్ని అందరికీ 550 వస్తాయి లేదు కదా. 2,000-3,000 మందిలో 100 మందికి వస్తాయి. అంటే ఆ 100 మంది ఎవరు? బాగా చదివిన పిల్లలు. వాళ్ళు ఎక్కడో చదువుతారు, మీరు చదవట్లేదా? మీరు అక్కడ చదివినా 550 వస్తాయి, ఇక్కడ చదివినా 550 వస్తాయి. అన్ని అసలు 550 అనేది వాళ్ళ మైండ్లో తీసేద్దాం. అసలు మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా, మీరు హ్యాపీ ఫీల్ అయ్యేది ఒకటే, మీరు బుద్ధిగా చదివారు, సంస్కారవంతంగా పంపిస్తాం మేము స్కూల్ నుంచి బయట. అది గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ చేసేది నేర్పించాము, ఆయన చదవడం నేర్పించాము, మీకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పడం నేర్పించాము, 10 మందితో కలిసి రావడం నేర్పించాము, మర్యాద నేర్పించాము, పద్ధతి నేర్పించాము, సంస్కారం నేర్పించాము. ఇలా మిమ్మల్ని ఒక మంచి పిల్లలాగా తయారు చేస్తాం. ఎక్కడ తప్పడడుగులు వేయకుండా మిమ్మల్ని గైడ్ చేసే టీచర్స్. అలా మీరు మంచిగా తయారయ్యారు. ఈ మంచితనాన్ని, ఈ పద్ధతిని, దీన్ని మీరు లైఫ్ లాంగ్ కొనసాగాలి. ఇప్పుడు లిల్లీ టీచర్ నా స్కూల్లోనే ఉన్నారు, నా స్కూల్ చిన్నప్పుడు చదువుకుంది. ఇప్పుడు చూడండి, మరి ఈ వయసులో ఆడపిల్లలు అంతమంది రోడ్లు తిరుగుతూ ఉంటారు, ఆడపిల్లతో మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు. మరి టీచర్ ఎలా ఉన్నారు?
అంటే నా బ్రీడ్, అంటే నేను గర్వపడేది అదే. నా స్కూల్ పిల్లలు నేను అలా సంస్కారవంతంగా పెరగాలి, అలా మంచి పొజిషన్లో మీరు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్కూల్ దాటి వెళ్ళిపోయిన తర్వాత మీరు బయట వాళ్ళ ప్రలోభాలు లొంగి అలా ఎప్పుడు చెడ్డదారి పట్టదు. ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటారో, సంస్కారవంతంగా ఉంటారో, అదే మిమ్మల్ని మంచిగా తీసుకెళ్తుంది. ఇంకా మీరు ఏ గ్రూప్ చేస్తారు ఏంటి అనేది మీరు ఆలోచించుకొని మీరు మీరు ఏదైతే ఇష్టం మీకు, ఎనీ డిగ్రీ ఏదైనా సరే ఒక డిగ్రీ అయితే మనకు రావాలి. డిగ్రీ అయిన తర్వాత మేము చదువు వేరు, వచ్చే జాబ్ వేరు. సో మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? సో ఇంజనీరింగ్ వెళ్ళారు, యూపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారా, బీఈడీకి వెళ్తారా, అలా దేనికి వెళ్తారో ముందుగానే మీరు ప్రిపేర్ అనుకుని దానికి సంబంధించి ఇంటర్మీడియట్ నుంచి మీరు చదువుకోవాలి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. అలా అయితే మీరు మంచిగా సక్సెస్ అవుతారు. అలాగే పోలీస్కి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి రన్నింగ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని చదువుకోవాలి. ఇలా మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకొకటి, చదువుకున్న వాళ్ళే ఏదో కోర్సు సంపాదించాలనుకోవద్దు. అసలు మన పూర్వీకులు అందరూ కూడా చదువులేని వాళ్ళే కోర్సు సంపాదించారు, చదువులేని వాళ్ళే మంచి పొజిషన్కి వెళ్ళారు. అంటే ఏంటి, దేనికైనా కావాల్సింది హార్డ్ వర్క్, అంటే కష్టపడే తత్వం ఉండాలి. అంటే ఏ పనైనా కూర్చుని ఎంతసేపు అయినా చేయగలగాలి. అలాంటి దృఢ మనస్తత్వం మీకు ఉంటే చదువున్నా లేకపోయినా ఏదైనా సరే మీరు సక్సెస్ అవుతారు. అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ మీరు ఎప్పుడు హాయిగా బాగా చదవాలి. అలాగే ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ రాగానే నాకు 550 రాదు అనుకోండి. మీ పేరెంట్స్తో మీరు ప్రిపేర్డ్గా ఉండండి. పేరెంట్స్ వచ్చి నేను డబ్బు ఖర్చు పెట్టాను, కానీ అలాంటి పేరెంట్స్ ఎవరు మీ దాంట్లో ఎవరు లేరు, ఆ పేరెంట్స్ ఎవరు చెప్పలేదు. అంటే కొంతమంది అయితే పిల్లల్ని టార్గెట్ చేస్తారు, మీకు 550 రావాలి, నాకు తల ఉంటుందో ఉంది లేకపోతే అలా ఇలా చెప్తారు. అలాంటివేమి మనం మనసులో పెట్టుకోవాలి. నేను కూడా మిమ్మల్ని ఇంత రాదు అని అడగను. నేనేదో మీరు అందరూ తెచ్చేసి నేను నా బ్యానర్ కట్టేయాలి, బ్లూ స్కూల్లో పలానా అమ్మాయికి వచ్చి అసలు నేను ఎక్స్పెక్ట్ పెట్టుకోను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అందరూ చెప్తారు అంటారు కదా, మేడం నేను 550 తీసుకొచ్చి చూపిస్తాను. నేను అసలు మీరు ఆ టార్గెట్ పెట్టుకోద్దమ్మా. రిజల్ట్ మనం రాసాం, కష్టపడి చదివే వరకు ఓకే, ఇలా రావాలని మీరు ఫీల్ అవ్వద్దు. నేను అసలు ఫీల్ అవ్వను. ఎందుకంటే మీరు బాగా చదివారు, బాగా రాశారు, సబ్జెక్ట్ నేర్చుకున్నారు, అదే మనకు కావాలి. అంతే తప్ప మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాలేదనుకోండి, నేను 1 సంవత్సరం చదివాను, నేను 1,00,000 రూపాయలు కట్టలేదు స్కూల్కి, అర్థమైందా? 1,00,000 రూపాయలు కట్టి 2 సంవత్సరాలు చదివిన కంటే 1 సంవత్సరం చదివి 15,000 ఫీజు కట్టి 1 సంవత్సరం చదివిన మనకి ఇచ్చాను. మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చాం. మనం 550 మనకి ఎవరికి మన కాంపిటీషన్ కాదు, ఎవరి మీద జెండా ఎగరేక్కలేదు. మనకే మనం సబ్జెక్ట్ నేర్చుకున్నామా లేదా అంతవరకు. ఓకే, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అసలు డిసప్పాయింట్ అవ్వదు, ఎలాంటి రిజల్ట్ వచ్చినా హ్యాపీ. మేము టెన్షన్ పడేటప్పుడు అందరూ చేసాం, ముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉండేది. అప్పుడు రత్నప్రభలో పేపర్ వచ్చేది, ఆ పేపర్ కోసం ఎదురు చూసేవారు పేరెంట్స్. అది రాగానే ముందు పేరెంట్స్ థర్డ్లో చూసేవారు, ఫస్ట్లో చూసేవారు కాదు, ఏదైనా పాస్ అయిందా లేదా, తర్వాత సెకండ్లో చూసేవారు, తర్వాత ఫస్ట్లో చూసేవారు. ఎందుకని పేరెంట్కి వాడి పిల్లవాడి మీద వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏమి టార్గెట్లు పెట్టేసి ఇలా మా జనరేషన్లో మా పేరెంట్స్ అలా చేయలే. వాళ్ళు ఎంతసేపు పిల్లవాడు హ్యాపీగా ఉన్నాడే లేదా అంటే చదువుకోవాలని చూసేవారు, కానీ ఏదో వాళ్ళకి అంతంత ఆశలేం లేవు. వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ జీవితంలో మంచిగా ఉండాలి, బాగా ఉండాలి అనుకునేవారు తప్ప ఇలాంటి టార్గెట్లు ఏమో అప్పుడు మా మీద రుద్దలేదు అసలు. అందుకే మేము బాగా హాయిగా ఎదిగాము. అంటే ఏ ప్రెజర్ లేని మూలంగా మనం ఏదైనా చేయగలుగుతాం. ప్రెజర్ ఉందనుకోండి బుర్ర పనిచేయదు, ఆలోచన ఆగిపోతుంది, అంతే. అప్పుడు మనం ఏది చేయం. అందుకని అప్పుడు థర్డ్ చూసేవారు, సెకండ్ చూసేవారు, అప్పుడు ఫస్ట్ చూసేవారు. ఫస్ట్ క్లాస్ వస్తే హ్యాపీగా మా అబ్బాయి ఫస్ట్ వచ్చింది, పాస్ అయ్యాడు కదా, ఆ చదువుకే చాలే అనేవారు. మీరు కూడా అలా ఈజీగా తీసుకోండి. అంటే రిజల్ట్ రాకముందు మనం కష్టపడాలి, చేయాలి, అది ఓకే. ఇప్పుడు రాసేసాం కదా, ఇప్పుడు దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. అంటే మనం ఎగ్జామ్ రాసే ముందు 550 రావాలని చదవాలి, ఎగ్జామ్ రాసాక 550 రాదేమో అని డిప్రెషన్కి వెళ్ళకూడదు. అంటే మనం సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మనిషి ఎప్పుడైనా సరే నిజంగా రాలేదు, నువ్వు ఓడిపోయావు. సో ఓడిపోతే తప్పేం లేదన్న, ఓడిపోయి మళ్ళీ గెలవం కదా. ఒక ఫెయిల్ అయ్యామనుకో, మళ్ళీ ఒకసారి రాసి పాస్ అయిపోతే మనం నెగ్గినట్టు. అలా మళ్ళీ ఓడిపోయి ఎప్పుడు అలా 10th అలా రాస్తుంది అనుకోండి, వాళ్ళు ఓడిపోయినట్టు. ఒకసారి ఓడిపోయి పర్లేదు, మళ్ళీ ఇంకోసారి రాయొచ్చు. ఎందుకంటే మనకు అలాంటి ఛాన్సెస్ ఉంది. లైఫ్ ఎప్పుడు కూడా అంతే, ఎప్పుడైనా ఏ విషయంలో మనం ఓడిపోతే మళ్ళీ దాన్ని రీచ్ అవ్వడానికి చేయాలి, అంతే. అలా రీచ్ అవ్వడానికి మన దానికి శక్తి లేకపోయినా, ధైర్యం లేకపోయినా అప్పుడు ఓడిపోయినట్టు, అర్థమైందా? సో మీరు అందరూ కూడా హ్యాపీగా మంచిగా ఉండాలి, అప్పుడప్పుడు స్కూల్కి వస్తూ ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మీరు ఏ పని చేసినా సరే నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి. పేరెంట్ని చెడ్డ పేరు తేకూడదు. చెడ్డ పేరు తెచ్చారో మనం బ్రతికి వ్యర్థం అనమాట. ఏవైతే చెడ్డ పేరు తెచ్చే పనులు ఉన్నాయో ఆ పనులు ఎప్పుడు చేయకూడదు. అది మీ అందరికీ తెలుసు, ఏది తప్పు ఏది చెడు తెలుసు, ఏది మంచి ఏది చెడు మీకు తెలుసు కదా. సో చెడు అది మనం టచ్ చేయకూడదు, మంచి దాన్ని యాక్సెప్ట్ చేయాలి.